కార్తీక మాసంలోని ప్రతిరోజు ఓ పర్వదినమే. ఈ మాసంలో చేసిన పూజలు, దానధర్మాలు, పురాణ శ్రవణంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అటు హరికి, ఇటు హరుడికి, మరోపక్కన వారిద్దరి తనయుడైన అయ్యప్పకు కూడా ఎంతో ఇష్టమైన మాసమిది. కార్తీక పౌర్ణమిని కౌశిక లేదా వైకుంఠ పౌర్ణమి అని కూడా అంటారు. తెలంగాణలోని కొన్ని చోట్ల కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని జీడికంటి పున్నమి అని కూడా పిలుస్తారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానాన్ని చేస్తే అది కార్తీక స్నానం అవుతుంది. నదిలో స్నానమాచరించి అక్కడి దైవాన్ని దర్శించి గుళ్ళో దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యమట. నదుల్లో దీపాలను వదిలేస్తే కూడా ఆ పరమశివుడికి ఆ దీపం స్వయంగా చేరుతుందని కూడా మన పురాణాల్లోని నమ్మకం. అయితే నదులకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఉదయాన్నే స్నానమాచరించి దైవాన్ని పూజించి దీపారాధన చేసుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఇంటి ముందున్న తులసికోట దగ్గర దీపాలను వెలిగించడం చాలా చాలా మంచిది. దగ్గర్లోని గుడికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో అశ్వయుజ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు లేదా కార్తీక పౌర్ణమి వరకు కార్తీక స్నానాలను ఆచరించవచ్చని పురాణాలు చెప్తున్నాయి. పౌర్ణమి రోజు కార్తీక స్నానం చేసే సమయంలో కార్తీకేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్దన ప్రీత్యర్థం తన దేవేశ దామోదర మయా సహా అనే ఒక మంత్రాన్ని చదివితే ఎంతో పుణ్యం లభిస్తుందట. దీని అర్థం ఏంటంటే, ఓ జనార్దన, కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరిస్తున్నాను, నన్ను రక్షించు స్వామి అని వేడుకోవడమన్నమాట. కాబట్టి కార్తీక మాసంలో స్నానమాచరించే సమయంలో ఈ మంత్రాన్ని చెప్తే ఆ స్వామి జనార్దనుడు ఖచ్చితంగా మీ మొరను ఆలకించి మీ మనోభీష్టాలను నెరవేర్చుతాడు. అర్థమైంది కదా? ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జై భవానీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.